హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఏంటి స్పిరిట్ సినిమా ఆగిపోయిందా అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో కాకుండా వేరే సినిమాతో తమిళ హీరోతో సినిమా తీస్తున్నాడా? ఏంట్రా ఇదంతా రచ్చ రంబోలా మామూలుగా లేదు భయ్యా. ఈ రచ్చ అయితే సోషల్ మీడియాలో జస్ట్ అలా పాకిపోయింది అనమాట, మామూలుగా కాదు. ఇప్పుడు స్పిరిట్ అనే సినిమాని ఆపేసి మధ్యలో తమిళ స్టార్ హీరోతో సందీప్ రెడ్డి వంగ సినిమా తీస్తున్నాడని చక్కర్లు కొడుతుందన్నమాట. అది ఎవర్రా హీరో అంటే ఎవరు కాదు, విజయ్ తలపతి అనమాట. సో మొత్తానికైతే తను ఇంకా తెలిసిందే కదా, ఒక రేంజ్లో వెలుగుతున్నాడు అక్కడైతే తమిళనాడులో. సో మొత్తానికి తనతో అయితే వెళ్ళి తమిళనాడుకి స్వయంగా సందీప్ రెడ్డి వంగ వెళ్ళి కథ చెప్పడానికి రూమర్స్ అయితే గట్టిగా బల్ల గుద్దినట్టు వినపడుతుంది అయ్యా. సో మొత్తానికి అందులో నిజాలు ఎంత అండ్ నిజంగా స్పిరిట్ నిలిచిపోతుందా షూటింగ్ అంటే విజయ్ తర్వాత మొదలవుతుందా, విజయ్ సినిమా తర్వాత అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. బొంగు భోషణం ఏమీ లేదు భయ్యా ఇందులో అయితే. సో మొత్తానికైతే కథ వినిపించే వరకు ఓకే కానీ బట్ స్పిరిట్ క్యాన్సల్ సినిమా అనేది మాత్రం డొల్లా ఎస్ ఇట్ ఈస్ డొల్లా. సో మొత్తానికైతే తమిళనాడుకి సందీప్ వెళ్ళేసి విజయ్కి హ్యాపీగా కథ చెప్పడం వరకు ఓకే చెప్పేశాడు, అది మాత్రం వాస్తవం. బట్ సినిమా అయితే ఇంత వరకు ఫైనలైజ్ కాదనమాట విజయ్తో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక స్పిరిట్ విషయానికి వచ్చేస్తే స్పిరిట్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాడు అంటే సందీప్ రెడ్డి వంగ తన ప్రైమ్ టైం కూడా వెయిట్ చేసే రేంజ్లో వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎస్, అనిమల్ సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సో మొత్తానికి ఆ ప్రైమ్ టైం అనేది ఇప్పుడు మొత్తం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు భయ్య, ఆ వెయిటింగ్ కోసం వేస్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఒక సంవత్సరం దాటిపోయింది అప్పుడే యానిమల్ రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పటివరకు అయితే పట్టాలు ఎక్కలేదు, ఇంకా షూటింగ్ కూడా అసలు షూటింగ్ లొకేషన్స్ కూడా ఇంకా ఫైనలైజ్ కాదనమాట. ఎట్టకేలకు ఒక 4 లొకేషన్స్ అయితే ఫైనలైజ్ చేశారని ఇప్పుడు తెలిసింది. సో మొత్తానికైతే హ్యాపీ అంతవరకు. బట్ ఇంత ప్రైమ్ టైంని ప్రభాస్ గారి కోసం ఎంతవరకు ఇలా వేస్ట్ చేయడం కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ప్రభాస్ గారితో సినిమా అంటే మరి మామూలుగా ఉండదు కాబట్టి వెయిట్ చేయాలి, ఎందుకంటే అక్కడ కాంప్రమైజ్ అయిన కాంట్రాక్ట్ అలా ఉన్నాయి సినిమాలో. సో ఒక పక్క ఫౌజీ, ద రాజాసాబు చాలా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ది రాజాసాబు ఒక చివరి దశకు వచ్చింది అండ్ ఫౌజీ కూడా ఒక ఎండ్ కార్డ్స్ పడేలాగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సందీప్ రెడ్డి వంగతో వంగబెట్టి మింగడమే అనుకుంటాను నేనైతే. సో మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే ఇక ఏ దానికి కూడా సైన్ చేయలేదు భయ్యా సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్గా నిలుస్తున్నాడు. సో చూద్దాం ఏ రేంజ్లో స్పిరిట్తో దంచి కొడతారో వాళ్ళిద్దరు కాంబో. సో మొత్తం మీకేమనిపిస్తుంది? ఈ చక్కర్లపై తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి. ఇంకా కదా సార్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి.